సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా ఆయనకు పేరుండేది. ఇటు పార్టీలో అటు సర్కార్లో అప్పట్లో ఆయన చేసిందే శాసనం, వేసిందే ఆసనం అన్న ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో ఆయన షాడో సీఎంలా వ్యవహరించాలని ఇప్పటికీ వైసీపీ కేడర్లో చర్చ జరుగుతూనే ఉంది. అలాంటి సజ్జల అధికారం పోగానే చుప్ చాప్ అయ్యారు. మీడియా కళ్ళకే కాదు కదా, కనీసం ముఖ్య నేతల కంటికి కూడా కనిపించడం లేదట. ఇంతకీ సజ్జల ఏం చేస్తున్నట్లు? అధినేత ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? లెట్స్ వాచ్. జగన్ మాటే సజ్జల మాట. ఇది ఒకప్పటి మాట. కాలం గిర్రున తిరిగింది, పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ హయాంలో సర్కార్ వాయిస్గా ఉన్న సజ్జల వాయిస్ ఇప్పుడు మచ్చుకైనా వినిపించడం లేదు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని శాఖల మంత్రిగా పార్టీలోనే పేరు సంపాదించి ఫస్ట్ బెంచ్లో ఉన్న సజ్జల ఇప్పుడు ఒకంత బ్యాక్ బెంచ్కే పరిమితమైనట్లే కనపడుతుంది. అంతకుముందు 5 ఏళ్ల పాటు అంశం ఏదైనా మీడియాకు చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చేవారు. సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనేవారు. జగన్ ఆదేశాలను అమలు చేసేందుకే తాను ఉన్నట్లు సజ్జల వ్యవహరించేవారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిపై నాటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన అధినేతలు నేరుగా విమర్శలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే అప్పుడు చెబుతామని వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల సైలెంట్ అయ్యారు. జగన్ కూడా ఆయనకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీ సమావేశాలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారట. జగన్ జన్మదిన వేడుకలు మినహా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆయన అరుదుగా వస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు సజ్జలను కలిస్తే గాని అధినేత జగన్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు ముఖ్య నేతల కంటికి సైతం సజ్జల కనిపించడం లేదన్న చర్చ వైసీపీ పార్టీలోనే జోరుగా సాగుతోంది. అధికారం మారిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోనే సజ్జల సైలెంట్ అయ్యారని టాక్ నడుస్తుంది. విపక్షంలో కూడా బాగా ఎలివేట్ అయితే అధికార పక్షం తన్ను మరింత టార్గెట్ చేస్తుందన్న యోచనలో సజ్జలు ఉన్నారట. కేసులకు భయపడే పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయడం లేదని వైసీపీ నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండగా సీఎం వాయిస్ గా ఉన్న సజ్జల విపక్షంలోకి వచ్చిన తర్వాత మౌన దీక్ష చేపట్టడంతో విజయసాయిరెడ్డి పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. అందుకే జగన్ కూడా మరోసారి విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారట. అధికార పార్టీపై విమర్శలు చేయాలన్న విజయసాయిరెడ్డికి బాధ్యతలను జగన్ అప్పగించినట్లు చూసేవారికి ఎవరికైనా తెలుస్తుంది. దీంతో పాటు శాసన మండలిలో నేతగా ఉన్న బోస్తా సత్యనారాయణ కూడా జగన్ ప్రయారిటీ ఇస్తున్నట్లే కనబడుతుంది. అంబటి రాంబాబు, పెర్ని నాని వంటి వారే తరచూ కనిపిస్తున్నారు తప్పించి సజ్జల మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్పై కేసులు నమోదయ్యాయి. సజ్జలపై కేసులు నమోదైనా ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి కొంత వెసులుబాటును తెప్పించుకున్నారు. తాను తన కుటుంబం అధికార పార్టీ నేతలకు టార్గెట్ కాకూడదన్న కారణంతోనే సజ్జల సైలెంట్ గా ఉంటున్నారన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా, కాకినాడ పోర్టు వ్యవహారమైనా ఇంకొకటైనా దాన్ని ఖండించేందుకు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు రావడం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒంటి చేత్తో పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టిన సజ్జల ఇప్పుడు కనీసం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతాయనడానికి సజ్జలే ఉదాహరణగా నిలుస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి సజ్జల కావాలని సైడ్ అయిపోయారా, సైడ్ చేశారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.